కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. ముందుగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుతానండి. బైబిల్ ఉన్నవారు దయచేసి తెరిచి చూడవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు. యెహోవా యొద్ద నుండి మొదటి నుంచి చదువుతున్నానండి. యెహోవా యొద్ద నుంచి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు: నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోధావార్లారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు: నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు అని ఆనాటి ఇర్మియా భక్తుని ద్వారా ఆనాటి ప్రజలకు దేవుడైన యెహోవా ఒక వాక్కును సెలవిచ్చారండి. అంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశం నుంచి వారి యొక్క దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేశాడండి, తీసుకుని వచ్చాడు. అయితే వారు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి వారి పితరులు దేవునికి చేసిన మొర ఆధారంగా దేవుడు వారి మొర ఆలకించి 400 సంవత్సరాల పైబడి దాస్యములో మగ్గిపోతున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడి నుంచి విడిపించినప్పుడు వారు ఏం చేశారంటే, దేవునికి విరోధముగా తిరగబడి వారు బయలుదేవతలను ఆరాధించటం మొదలుపెట్టారండి. అలా వారి బయలుదేవతలను ఆరాధించుతున్నప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొని ఇర్మియా ప్రవక్త ద్వారా ఆనాటి ఆ జనాంగానికి వారు దేవుడు ఈ వాక్కును అందజేయడం జరిగిందండి. అయితే ఆనాటి ప్రజలు ఏం చేస్తున్నారంటే అండి, యెహోవా ఆలయము యెహోవా ఆలయం అని చెప్పేసి దేవుడు యెహోవా సన్నిధికి జనం వస్తున్నప్పుడు వారి యొక్క క్రియలు దేవుడు అనుకున్న విధంగా దేవుని యొక్క ఆలోచనకు తదనుగుణంగా లేవు. కాబట్టి ఆనాటి ప్రజలకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. ఏమనంటే, మీకు కీడు చేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును అని దేవుడు ఖరాఖండిగా ఆనాటి ప్రజలకు చెప్తున్నాడండి. ఏమని అంటున్నాడంటే, ఆనాటి ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసి అన్య దేవతలను పూజించి దేవునికి విరోధముగా మాట్లాడుకొని చున్నప్పుడు దేవుడు చెప్తున్నాడండి, మీరు స్వాస్థ్యముగా ఈ స్థలమును మీరు ఉండాలి అంటే, మీరు ఇక్కడ అర్హత సాధించాలంటే, ఈ స్థలమును ఉండడానికి మీకు అర్హత కలిగి ఉండాలంటే మీరు ఏం చేయాలంటే దేవునికి విరోధంగా తిరగబడకూడదండి. దేవునికి విరోధమైన పనులు ఏవి చేయకూడదు. కాబట్టి అలా చేశారనుకోండి, దేవుడు వారిని నశింపచేస్తాను అని దేవుడు వారికి హెచ్చరికపూర్వకంగా ఆనాటి ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడండి ఈ మాటలు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా మనం మందిరానికి వస్తున్నప్పుడు మనం అనుకుంటాము, ఇది యెహోవా ఆలయం. కాబట్టి మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన అన్నీ కూడాను దేవునికి విరోధముగా ఉండిన ఎడల దేవుడు మనల్ని ఈ మందిరానికి అనర్హులు చేస్తారండి. అంటే దేవుడు
తన యొక్క నిత్య జీవానికి అనర్హులు చేస్తాడు. మన అర్హత మనం సాధించినట్టు కాము, మన అర్హతను పోగొట్టుకుంటాము. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా జీవించాలి, దేవుని వాక్కును గైకొనాలి. దేవుడు ఏదైతే మనకి కొన్ని నియమ నిబంధనలు ఏదైతే కొన్ని సత్క్రియలు మనకు బోధించారో ఆ సత్క్రియలను బట్టి మనం దేవునిని అనుసరించి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించే నిత్య జీవానికి మనం వారసులు అవుతాము. ఆ విధంగా కాకుండా దేవుని మాటను మనం పెడచెవిని పెట్టి మనం జీవించినట్లయితే మనం ఆ నిత్య జీవానికి వారసత్వాన్ని కోల్పోతామని చెప్పేసి ఆనాటి ఇర్మియా ప్రవక్త ద్వారా అక్కడ జనాంగానికి దేవుని వాక్కు ప్రత్యక్షమే చెప్పిందనమాట అండి. అయితే మనం కొత్త నిబంధనలో మరికొన్ని అంశాలు మనం పరిశీలించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతున్నానండి. రోమీయులకు రాసిన పత్రిక, రోమాపత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 7వ వచనం చదువుతున్నాం చూడండి. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడని ఆనాటి రోమా సంఘానికి పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించారండి. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎన్నో చేయకూడని, ఆలోచించకూడని పనులు చేస్తూ ఉంటాం గాక. అయితే ఎప్పుడైతే ఇది చేసింది లేకపోతే ఇది ఆలోచన, ఈ క్రియ మంచిది కాదు, దేవునికి విరోధమైనది అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే పరిహారం నొందుతామో, ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా చేస్తామని మనకు మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఏమవుతామంటే అండి, ఖచ్చితంగా మనం చేసిన ఆ విషయానికి, మనం ఆలోచించిన ఆ విధానానికి ప్రాయశ్చిత్తం నొందుతామండి. ఇది తప్పు అని దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆ నిత్య జీవానికి వారసులను చేయడానికి దేవుడు ముందుకు వస్తాడనమాట. అంతేగాని మనం చేసేది, మనం పరిహారం పొందకపోతే, మనం దేవునికి విరోధంగా మాట్లాడితే, దేవుడు చెప్పిన ఆజ్ఞను గైకొనకపోతే మనం ఆ నిత్య జీవానికి వారసులు కాలేకపోతాము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా మన మధ్యన జీవించి ఎన్నో శ్రమలు పొంది ఈ లోకాన్ని విడిచి తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వం చేరారనే సంగతి మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ 40 రోజులు మనకి శ్రమకాల వర్తమానాల కింద, శ్రమకాల కూడికల కింద మరి 40 రోజులు జరుపుకుంటాం. అసలు ఈ 40 రోజులు ఎందుకు జరుపుకుంటాం అని సందర్భం వచ్చినప్పుడు, ఆనాడు మోషే గారు, దేవుడు మోషే గారిని 40 రోజులు పర్వతం మీదకి తీసుకెళ్ళి ఎన్నో విషయాలు దేవుడు మోషే గారికి బోధించటం, ఆ కాలంలోనే మనకి 10 ఆజ్ఞలు దేవుడు మోషే గారి ద్వారా రాయించటం, ఆ 40 రోజుల గురించి మనం 40 రోజులు అది జరిగిందండి. అదేవిధంగా నోవహు కాలంలో దేవుడు 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షాలు కురిపించారండి. తద్వారా ఆనాటి దుర్మార్గులైన ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంహరించడానికి 40 రోజుల పాటు ప్రచండమైన భూమి మీద వర్షాలు కురిపించారు. అదేవిధంగా భూమిని ఆరబెట్టడానికి కూడా 40 రోజుల పాటు గాలులు వీచేలాగా భూమి మీద గాలులు వీసింపచేశారండి. తద్వారా భూమి ఆరి ఆనాటి ఆ వాడలోని నోవహు సంతానం మరియు జంతు పక్షులు అవన్నీ కూడా బయటికి రావడానికి ఆ 40 రోజులు దేవుడు ఏర్పాటు చేసిన ఆ 40 దినాలు. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధింపబడుటకు 40 రోజులు అరణ్యాన్ని కొనిపోవడం, 40 రోజుల పాటు ఉపవాసం ఉండడం, తద్వారా దేవుడు యేసుక్రీస్తు సాతానికి లొంగకుండా మనందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేందుకు గాను దేవుడు సాతాన్ని జయించి దేవుడు మన కోసం సువార్తను ప్రకటించడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. అదేవిధంగా దేవుడు 40 రోజుల పాటు శ్రమ పొంది శిలువ మరణం ద్వారా దేవుడు తండ్రి అయిన దేవుని కుడిపార్వశను కూర్చున్నాడు అన్నదానికి ఈ 40 రోజులు తార్కాణంగా ఉన్నాయండి. కాబట్టి
బైబిల్ గ్రంథంలో ఈ 40 రోజులు అనేవి అత్యంత ప్రాముఖ్యమైనవి. అంటే ఒక మనిషి రూపాంతరం చెందడానికి, తన ఆలోచనను మార్చుకోవడానికి, లేకపోతే తన యొక్క స్థితిని మార్చుకోవడానికి, మారు మనసు పొందడానికి పరిపూర్ణమైన 40 రోజులు అనమాట. 40 రోజులు ఒక దీక్ష చేస్తే, ఒక తపన చేస్తే, ఒక పని ఆచరించి కొనసాగిస్తూ 40 రోజుల పాటు నిరాటంకంగా చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి అనేది మనకి ఈ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి దేవుడు చూపించిన ఈ 40 రోజులు కూడా శ్రమకాల వర్తమానాలు వింటూ దేవుని యొక్క సువార్తను మనం వింటున్నప్పుడు మనకి మారు మనసు, మన యొక్క పాప జీవితం ఏంటి, మనం ఏం చేస్తూ ఉన్నాము, కాబట్టి మారు మనసు ఎలా మనం పొందాలి, పొందిన తర్వాత నిత్యజీవనం పొందడానికి మనం వారసులు ఎలా అవుతాము అనే విషయాలు మనకి సూటిగా విషితం అవ్వాలంటే పరిపూర్ణంగా దేవునిలో ఉండాలనేది దేవుని యొక్క పరమార్థము. మరికొన్ని వచనాలు మనం చూసినట్లయితే అండి, కొరంథీయులకు రాసిన పత్రిక మొదటి వచనము, కొరంథీయులకు రాసిన పత్రిక, కొరంథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నానండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞాపకమునకు ఆధారము చేసుకొనక, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని అని కొరంథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు మనకి అద్భుతమైన మాటలు మనకు సెలవిచ్చారండి. అంటే వారు చేసే సువార్త సిలువ వేయబడిన క్రీస్తుని బోధించటం మాత్రమే అని వారు ఖచ్చితంగా చెప్తున్నారండి. అంటే ఆనాటి కాలంలో సువార్త బోధించాలంటే ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి. చాలా కాలం వరకు యేసుక్రీస్తు వారు పరమపదించిన తర్వాత, అంటే పరలోకానికి చేరిన తర్వాత తన శిష్యులు ఎవరినైతే ఉన్నారో యేసుక్రీస్తుని ఏ రకంగా శిలువ వేసి చంపేశారో ఆనాటి ప్రజలు వాళ్ళ శిష్యులను కూడా అదే రకంగా చంపేయాలని చెప్పేసి ప్రతినిబూనారండి. అంటే శిష్యులు చెదిరిపోయారు, తలొక చోటకి పారిపోయారు. ఎందుకంటే వారిని కూడా ఆనాటి ప్రజలు బ్రతకనిచ్చే స్థితిలో లేరు కాబట్టి. అయితే అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సువార్త బోధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ వారు సువార్త బోధించడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టి సువార్త బోధించారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, పౌలు గారు ఏం చెప్తున్నారంటే అండి ఈ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసును క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని. అంటే ఇంకా ఎంత కఠినంగా, అంటే ఎంత తెగింపుతో వచ్చారంటే, నాకు యేసుక్రీస్తు తప్ప మరి ఏమీ తెలియదు, చావైనా బ్రతుకైనా యేసుక్రీస్తుతోనే సువార్త బోధించుతూనే మా ప్రాణాలు అర్పించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆనాటి బోధనలో వారు చెప్పిన ఒక అద్భుతమైన మాటలండి. అంటే ప్రాణాలు ప్రాణంగా పెట్టి సువార్త బోధించారు కనుకనే ఈరోజు మనం చదివే ఈ బైబిల్ గ్రంథం కానీ, మనం వింటున్న ఈ బోధ కానీ మనకి దక్కింది అంటే ఆనాటి ప్రజలు వారి యొక్క ప్రాణాలు త్యాగం చేసిన దానికి నిదర్శనంగా ఉందని చెప్పి మనం తెలుసుకుంటామండి. అయితే జర్మనీ దేశంలో అది మొదటి ప్రపంచ యుద్ధ కాలం అన్నమాట. నేను ఒక ఆర్టికల్ చదివానండి. ఆర్టికల్లో రాయబడిన విషయం చెప్తున్నాను. మొదటి ప్రపంచ యుద్ధం, ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలు దేశం కోసం అర్పించిన సందర్భం అది. అయితే ఇంగ్లాండ్కి జర్మనీకి ఒక ఘోరమైన యుద్ధంలో ఇంగ్లాండ్ సైనికుడు తన కాలు తునాతునకలైపోయింది. తనని కొన ఊపిరితో హాస్పిటల్లో చేర్చారన్నమాట. అయితే అప్పుడు డాక్టర్ గారు ఆ పేషెంట్కి చెప్తున్నాడు, అయ్యా
మరి నువ్వు బ్రతకాలి అంటే నీ కాలు తొలగించాలి, కాబట్టి నీ కాలు తీసేయాలయ్యా, నువ్వు బ్రతకాలంటే మరి ఏం చేయమంటావు? సరే అండి డాక్టర్ గారు, మరి మీరు చెప్పినట్టే మరి ప్రాణం ఉండాలి కాబట్టి నా కాలు తీసేయండి, పర్వాలేదు. సరే అని చెప్పేసి తను ఒప్పుకున్నాడు. కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ సిద్ధపడుతున్నారన్నమాట. అయితే అప్పుడు డాక్టర్ గారు తనకి ఇంకొక విషాదమైన వార్త చెప్పాడు. అయ్యా, విషయం ఏంటంటే నీ ఆపరేషన్కి కావలసినటువంటి మత్తు మందు హాస్పిటల్లో అయిపోయింది. ఇంకా మత్తు మందు లేదు మా దగ్గర. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆపరేషన్లు చేసాం, అందరికీ మత్తు మందు ఇస్తూ ఆపరేషన్ చేసాం. కానీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి మత్తు మందు అయితే లేదు. మరి నువ్వు బాధను ఓర్చుకుని నువ్వు మెలకువగా ఉండగానే, నువ్వు చూస్తుండగానే మరి నీ కాలు మేము కత్తిరించాల్సిన పరిస్థితి వచ్చింది, మరి ఏం చేయమంటావు అని ఆ డాక్టర్ గారు ఆ పేషెంట్కి చెప్పాడండి. చెప్పినప్పుడు ఆ పేషెంట్ ఆ డాక్టర్ గారిని, సరేనండి, నాది ఒక చిన్న కోరిక, నేను ఈ యుద్ధంలో నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాను, కానీ దేవుడు నన్ను కొన ఊపిరితోనే ఉంచాడు. అయితే నాదొక చిన్న కోరిక, చావైనా బ్రతికైనా ఆ దేవునితోనే భరిస్తాను. కానీ నా కోరిక ఏంటంటే, నాకు ఆపరేషన్ చేసేటప్పుడు నా కాలు కత్తిరిస్తున్నప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారి ప్రతిమని నా ముందు ఉంచండి అని కోరుకున్నాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తను సజీవంగా ఉండగానే, తనకు తెలిసే, తను చూస్తుండగానే తన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టడం జరిగింది. అదేవిధంగా తన నెత్తి మీద ఒక భయంకరమైన ముళ్ళ కిరీటం అమర్చడం జరిగింది. ఆ సుత్తుతో మేకులు కొడుతున్నప్పుడు కాళ్ళలోను చేతుల్లోనూ ఎంత భయంకరమైన బాధ ఉంటుందండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను మనందరి కోసం తన ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఆయన సజీవంగా ఉండగానే తను బాధను భరిస్తూ తన రక్తాన్ని చిందించారు. కాబట్టి ఆయనతో పోల్చుకుంటే నేను చేసేది పెద్ద ఎక్కువేమి కాదు. నా బాధని, మీరు చేస్తున్న ఆపరేషన్ నేను తట్టుకోవాలి అంటే, ఆ బాధను తట్టుకోవాలంటే, ఆ మత్తుమందు లేకపోతే తట్టుకోవడం కేవలం దేవునిని చూడటం వల్ల మాత్రమే సాధ్యమవుద్ది. కాబట్టి నాకు ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ప్రతిమా రూపాన్ని నా ముందుంచండి, నేను ఆ రకంగా నా బాధని తట్టుకుంటానని ఆ పేషెంట్ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను మనందరి పాపాల కొరకు తన యొక్క ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించి సిలువలో బలియాగంగా అర్పించబడ్డారండి. కాబట్టి అంతకన్నా గొప్పది ఆ పేషెంట్ యొక్క సిచ్యువేషన్ కానే కాదు. కాబట్టి అతను ఆపరేషన్ చేయటము, అతను బ్రతకడము కూడా జరిగింది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా వచ్చి మనందరి పాపాల నిమిత్తం తను బలి అయ్యారు. కాబట్టి మనం ఆయన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఆయన చూపిన ఈ రక్షణ మార్గంలో నడిచినప్పుడు మాత్రమే మనకి ఆ నిత్య జీవం దొరుకుతుందండి. మనందరి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నిత్య జీవాన్ని పొందుకోవడం కోసం. కాబట్టి ఆ నిత్య జీవం మనకు దక్కాలంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు, ఆయన యొక్క సువార్త మనం ధ్యానిస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే మన జీవితాంతము ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి అది ధ్యానించినప్పుడు మన జీవితానికి పరమార్థము, రేపటి దినాన్న నిత్య జీవానికి వారసత్వం లభిస్తుంది. అదేవిధంగా మరికొన్ని వచనాలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాం చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని రాయబడి ఉందండి. అంటే ఆయన సత్క్రియందు ఆసక్తి గల ప్రజల కొరకు, గమనించండి, సత్క్రియ అంటే మంచి క్రియ. ఎవరైతే చెడు పనులు చేయరో, దేవునిని
దేవుడు చూపిన రక్షణ మార్గం నడుస్తారు. అంటే దేవుని చూపిన రక్షణ మార్గం నడవడం అంటే చెడు పనులు చేయడానికి తన ఆలోచన కానీ, తన క్రియ కానీ, తన తలంపు కానీ ఉండదండి. మంచి పనులే చేస్తారు వాళ్ళు. చెడు అనే ఆలోచన తనకి దరిదాపులు కూడా చేరదనమాట. అటువంటి వారి కోసం అటువంటి వారికి మనల్ని విమోచించడం కోసం తన్ను తానే మన కొరకు అర్పించుకున్నారండి. కాబట్టి ఆయన యొక్క ఆలోచన ఈ భూమి మీద ప్రజలందరూ కూడా ఏ రకంగా అయితే మనందరము కూడా ఆ దేవుని నుంచి వచ్చామో, ఇక్కడికి వచ్చిన మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడండి. ఏంటి అవకాశం అంటే మనల్ని మనం బాగు చేసుకోవటం, మారు మనసు పొందటం, దేవునిలో మనం జీవించటం. అలా దేవునిలో జీవించినప్పుడు మనకు పరలోకం లభిస్తుందండి. అంతేకాని లోకాశకు పోయి లోకమును చూస్తూ, లోకంలో ఉన్న ప్రజలను చూస్తూ ఇక్కడ జీవించిన అంతకాలము కూడా దేవుడు చూపించే ఆ నిత్య జీవానికి మన వారసులం కాకపోతాము. కాబట్టి వినుచున్న ఈ మాటలన్నీ కూడాను మనందరము శ్రద్ధాశక్తులతో ఆచరించి రేపటి దినాన్న ఆ నిత్య జీవానికి వారసులు అయ్యే భాగ్యాన్ని మనందరికీ కలగాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుని నా సందేశాన్ని ముగిస్తానండి. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అల్పులము తండ్రి, అయోగ్యులము అయినను తండ్రి, మీ ఉచితమైన కృప, మీ ఉన్నతమైన ప్రేమ మేడలు ఉంచినందుకు నేటి దినం వరకు ప్రభువ మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచిన విధానానికే మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువ ఎంతో శ్రద్ధతో ప్రభువ మీ వాక్యాన్ని మేము విన్నాం తండ్రి. వినిన ఏ మాట వ్యర్థమని తలంచక మీరు మా నిమిత్తమే ఈ విషయాలన్నీ సెలవిచ్చారని గుర్తించి గ్రహించి తండ్రి, మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని తండ్రి. అదేవిధంగా నైనా రేపటి దినాన్ని నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, ముందున్న మా కార్యక్రమాన్ని మీ నా మహిమార్థమే జరిగించమని మా రక్షకుడిని మీ కుమారుడిని యేసుక్రీస్తు వారిని బట్టి ఈ ప్రార్థనని మీకు సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.